ఇంట్లో వంకాయ ఉందా? ఎగ్గు ఉన్నాయా? అయితే ఈ సూపర్ టేస్టీ వంకాయ ఎగ్ మసాలా ఫ్రై తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్కి, చపాతీకి సూపర్ కాంబినేషన్. నేనైతే ఇక్కడ పెద్ద వంకాయ తీసుకొని దాన్ని స్మాల్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఒక వాటర్ తీసుకొని వాటర్లో ఉప్పు వేసేసుకొని ఈ వంకాయని ఉడికించుకోవాలి. ఇది పక్కకైతే పెట్టేసుకున్నాను. ఫ్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి అలాగే జీలకర్ర, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఇవి మంచిగా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరుక్కున్న టమాటాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా మగ్గాయి కదా, ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది టమాటాకి, ఆనియన్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. పూర్తిగా ఈ రెసిపీని స్కిప్ చేయకుండా చూడండి. వంకాయ చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గానే ఉంటుంది కానీ ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. కొత్తిమీర చల్లేసుకోండి. చల్లుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వచ్చేంత వరకు మూత అయితే పెట్టేసుకోండి. మనం ముందుగానే ఉడికించుకున్న వంకాయని ఎక్కువగా ఉడికించుకోవద్దు, ఒక 60% ఉడికించుకుంటే సరిపోతుంది. దాన్ని మనం ఈ మసాలాలో డిప్ చేసేయాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను, అదే విధంగా చేసుకోండి. తర్వాత మనం వేసిన మసాలా అంతా వంకాయకి పట్టాలి కదా. ఆల్రెడీ మనం ఉప్పు అయితే పట్టి ఉంటుంది. ఇప్పుడు వంకాయకి మొత్తం ఈ గ్రేవీ అంతా పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాత నేను పక్కకైతే 3 గుడ్లు కొట్టయితే పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, అంతే. దీన్ని ఆ వంకాయ చుట్టూ పోసుకోవాలి. తర్వాత కొత్తిమీర చల్లుకొని మూత సిమ్ములోనే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే కింద అడుగంటిపోయి మాడిపోతుంది. అలా కాకుండా స్టీమ్తో కుక్ చేసుకోండి. నేను మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత టేస్టీగా ఫ్లఫీగా వంకాయ ఎగ్ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నచ్చిందా? ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ Swapna SS Vlog. Okay, bye.